ఈరోజు మేము హెల్తీ ఫుడ్ చపాతీలు జొన్నపిండితో చేసినవి చూపిస్తున్నాను. చపాతీ పిండి 2 కప్పులు తీసుకున్నాను. 1 కప్పు జొన్నపిండి తీసుకున్నా. ఇది జొన్నలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీనిలో 2 స్పూన్లు నూనె తీసుకున్నాను, 1 స్పూను సాల్ట్ తీసుకున్నాను. మీరు తగినంత సాల్ట్ తీసుకోండి. నీరు బాగా మరగనివ్వాలి. వేడివేడి నీరు పోసి గరిటెతో కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అది చేతితో కలుపుకోవద్దు, వేడి నీరు కాబట్టి చేయి కాలుతుంది. కొద్ది కొద్దిగా గరిటెతో కలుపుకుంటూ కొంచెం కొంచెం పోస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇది ఒంటికి కూడా చాలా మంచిది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు. రోజు తినొచ్చు ఇవి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంది, క్యాలరీస్ తక్కువ ఉన్నాయి. షుగర్ ఉన్నా తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది. బరువు ఉన్న వాళ్ళు సన్నమవుతారు. పట్టు ఉంటే అది ఇంకా బాగా తగ్గుతుంది. ఇది ఒక అరగంట నాననివ్వాలి. గట్టిగా మూత పెట్టుకోండి. కొంచెం మెత్తగా కలుపుకోవాలి, కానీ గట్టిగా మూత పెట్టుకోవాలి. అరగంట నాననిచ్చాక ఉండలు చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ చేసుకుని ఒత్తుకోవాలి చపాతీ పీటపై. ఈ లోపల పెనం బాగా కాగనివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత మనం చపాతీ దాని మీద వేస్తేనే పొంగుతుంది. అది ఆయిల్ పోయిన అవసరం లేదు. దీనిలో ఆయిల్ కూడా లేదు. కాలుతున్నప్పుడు మనం అది అట్ల కాడతో ఒత్తుతూ ఉంటే పొంగుతూ ఉంటుంది. అదన్నమాట. అసలు ఆయిల్ లేకుండానే చపాతీ బాగా పొంగుతూ వస్తుంది అనమాట. బాగా కాల్చిన తర్వాత అది ప్లేట్లు వేసుకుని మనం తింటే 3 వేలతో తుంచితే వస్తుంది, అంత సాఫ్ట్గా వస్తుంది. ఇది చాలా బలమైన ఆహారం. చక్కగా 2 పూట్ల తినచ్చు, పిల్లలకి పెట్టచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, అందరూ తినచ్చు. దీనిలో హై ప్రోటీన్స్ ఉన్నాయి. దీనిలో విటమిన్ B2